చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీస్ సంబంధించి సన్న బియ్యం టెండర్ దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ అందరూ తెలుసు, ఇవాళ జరిగినటువంటి దాంట్లో రెండో కుంభకోణం గతంలో మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ధాన్యం టెండర్లకు సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, టెండర్దారులు ఉన్నారో వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు, వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఇక్కడ ప్రతి క్వింటాల్కి 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి. ఇంత బహిరంగంగా అన్ని రకాల నిజాలు, అన్ని రకాల ఆధారాలు ఇవాళ పౌర సరఫరాల శాఖ పిలిచినటువంటి టెండర్ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మిల్లర్ల ద్వారా బిడ్డరు వైజాగ్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి బ్యాంకుల్లో ఈ డబ్బులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే భారత రాష్ట్ర సమితి గత 15 రోజులుగా ఇన్ని ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టి డిమాండ్ చేసినా ఇప్పటి వరకు సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. సంబంధిత మంత్రి గారు దోబుచ్చులాట ఆడుతున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఆ మధ్య ఏదో ప్రకటన చేసినట్టు మేము చూసినాం. అయ్యా, మీ డిఎం సివిల్ సప్లైస్ డిసిఎస్ఓ గారే ధృవీకరిస్తేనే ఈ నగదు బదిలీ జరుగుతున్నది. జిల్లా స్థాయిలో ఒకసారి సమీక్ష చేసుకోండి. సివిల్ సప్లైస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యపరిచి మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్పి ఆపరేషన్స్ ఎత్తివేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మద్దతు ధరకు ప్యాడీ కొనుగోలు వ్యవస్థ పైన దీని ప్రభావం పడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎఫ్సిఐ దగ్గర మన క్రెడిబిలిటీ మొత్తం కూడా దిగజారిపోతున్నది. ఇవాళ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మద్దతు ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతాడు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి. ఇన్ని వేల కుంభకోణం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంటే వారు పంజాబ్ పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత మంత్రి గారు దేవుల చుట్టూ తిరుగుతాడు. ఇవాళ సగం క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ రైతులను మాత్రం ఇలా విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసి విత్తనాలు అడిగినటువంటి, పత్తి విత్తనాలు అడిగినటువంటి, జీలుగ విత్తనాలు అడిగినటువంటి రైతులను, నోరు లేని రైతులను ఇవాళ లాఠీ చార్జ్తో తీవ్రమైనటువంటి గాయాలు చేసి ఆదిలాబాద్లో ఈ ప్రభుత్వం
తమ యొక్క వైఖరిని చాటుకున్నది. దశాబ్ద కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. రేపు 3-4 రోజులు అయితే మనం దశాబ్ద ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. దశాబ్ద కాలంగా ఎన్నడూ కూడా లేని సరికొత్త సీన్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లాఠీ చార్జిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాల కానుకగా తెలంగాణ రైతులకు ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విత్తనాలకు ప్రణాళిక లేదు, సీజనల్ క్రాప్స్ మీద అవగాహన లేదు, పంటలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ లేదు, ఎరువులకు సంబంధించిన అవసరాల మీద శాస్త్రీయమైనటువంటి సమీక్షలు లేవు. ఇవాళ ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారో ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించే అవకాశము లేదు. కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 10 ఏళ్ల కాలం పండుగ జరుపుకునేటువంటి సమయం ఎన్నడూ కూడా రైతులు ఈ స్థితిలో బ్రతకలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సుభిక్షమైనటువంటి పాలన ఇవాళ